హరే కృష్ణ డివోటీస్ నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనము ఒకసారి జగన్నాథుని స్మరించుకొని క్లాస్లోకి వెళ్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత 11వ చాప్టర్ 32 శ్లోక. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఇతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధా. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను ఘనమైన లోక వినాశకర కాలమును జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటికి అరుదించి తిని. నీవు పాండవులు తప్ప ఇచటయున్న ఇరుపక్ష యోధులందరూ చంపబడనున్నారు. ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకము? ఈ శ్లోకం చెప్పడం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, మనకి 11వ అధ్యాయం మనకి విశ్వరూప సందర్శనం. ఇందులో భాగంగా ముందుగా అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఇప్పటి వరకు 10వ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీత చెప్పారు. చెప్పిన తర్వాత అర్జునుడికి ఆ భగవద్గీత చెప్పక ముందే అర్జునుడు నువ్వే వాసుదేవుడివి, వాసుదేవ సర్వమితి అని నేను తెలుసుకున్నాను అని అర్జునుడు చెప్తాడు. తర్వాత భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ భగవానుడు చతుశ్లోకి భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడు పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఆయన శక్తుల గురించి, ఆయనే మొత్తము ఈ సృష్టి అంతా సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు అన్నీ అర్థం చేసుకున్నాడు. కానీ అర్జునుడికి అనిపించింది, నాకైతే ఖచ్చితంగా అర్థమైంది, కానీ మరి ఈ మొత్తం ఈ జనులందరూ అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన అంత నమ్మకం కలగకపోవచ్చు. వాళ్ళకి చూస్తేనే నమ్మకం కలుగుతుంది. అందుకని అర్జునుడి మనసులో ఇప్పుడు నువ్వైతే ఏమైతే చెప్పావో కృష్ణ, అవన్నీ కూడా నీలోనే దర్శనం చేసుకోవాలని ఉంది అని అర్జునుడి మనసులో ఆలోచన వచ్చింది. అది శ్రీకృష్ణ భగవానుడు అర్థం కూడా చేసుకున్నాడు. తరువాత స్వయంగా అర్జునుడే అడుగుతున్నాడు అన్నమాట, ఓ కృష్ణ, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అన్నీ నాలోనే ఉన్నాయి, ఈ లోకాలు సమస్త విశ్వం నీలోనే ఉంది అని చెప్తున్నావు, అది దర్శనం చేసుకోవాలనింది అని అడుగుతారనమాట. ఎందుకు అర్జునుడికి అటువంటి ఆలోచన వచ్చింది? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో ఆయనకి తెలుసు, రాబోయే కలియుగంలో అందరూ కూడా మేమే దేవుళ్ళము అని చెప్పుకుంటూ తిరుగుతారు. గల్లీకి ఒక దేవుడు వస్తాడని ఆయనకి తెలుసు. మరి ఎవరు దేవుడు, ఎవరు భగవంతుడు, ఎవరు కాదు అని తెలుసుకోవాలంటే ఒక ప్రామాణికత ఉండాలి కదా. ఎవరైతే మేం భగవంతుడని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని అడిగారు, విశ్వరూపాన్ని చూపించమని, అలా మనం కూడా విశ్వరూపాన్ని చూపించమని చెప్పాలి. ఎవరైనా దేవుడి ప్రతినిధి అని చెప్పుకోవడం వేరు, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోవడం వేరు. అలా చెప్పుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. అందుకని అర్జునుడు ప్రశ్నించారు. వెంటనే అర్జునుడి మనసు తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట, నువ్వు ఏం చూడాలని కోరుకుంటున్నావో అవన్నీ కూడా నాలో దర్శించు అని చెప్పి అప్పుడు అర్జునుడికి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ విశ్వరూపంలో మనం అనుకుంటాం విశ్వం అంటే కేవలము ఇప్పుడు మనం ఉండే విశ్వం కాదండి. మొత్తం అన్ని విశ్వాలకి సంబంధించిన జ్ఞానము ఒకేసారి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇవ్వబోతున్నారు.
అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అందులో అన్ని లోకాల్లో ఉండే జీవులు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అన్ని లోకాల్లో ఉండే జీవులు, ఎక్కడ ఏ విశ్వం ఉంది, ఏది మధ్య, ఏది ఆది, ఏది అంతము అని కూడా తెలుసుకోలేకపోతున్నాడంట అర్జునుడు. అలా ప్రతి ఒక్కడు సృష్టిని, పోషణని, లయాన్ని కూడా ఒకేసారి చూపిస్తూ ఉన్నారు. అర్జునుడు ఆ విధంగా చూడాలని కోరుకున్నా ఆయనంతట ఆయన చూడలేడు. ఈ విశ్వరూపాన్ని చూడడానికి ఆయనకి శక్తి సామర్థ్యాలు లేవు అని అర్జునుడికి కృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూడగలిగేటటువంటి దివ్య దృష్టిని ఇస్తాడు. ఆ దివ్య దృష్టి ఇచ్చినప్పుడు అర్జునుడు చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ యుద్ధ రంగంలో ఉన్న ఎవ్వరికి కూడా ఆ విశ్వరూప సందర్శనం జరగలేదు. కేవలం అర్జునుడికే జరిగింది. అర్జునుడికే అటువంటి దివ్య దృష్టినిచ్చాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్జునుడికి, కృష్ణుడికి మధ్యలో ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థం కూడా కాలేదు. ఆ సమయంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ విశ్వరూపాన్ని చూపించాడో, ఆ విశ్వరూపాన్ని పూర్తిగా అలా చూస్తూ ఉన్నాడు అర్జునుడు. చూస్తూ ఉంటే ఆయనకి అసలు ఎలా చూడాలి? ఎక్కడి నుంచి చూడాలి? ఎక్కడి వరకు చూడాలి? ఎలా చూడాలి కూడా అర్థం కావట్లేదు. అంత పెద్దగా ఉంది. ఆది, మధ్య, అంతరాలు కూడా కనిపించడం లేదు. అంత పెద్దగా విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటే, అందులో ఆయన యొక్క శక్తులన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడే మనకి శక్తుల్ని మనం ఐశ్వర్యాలు అని కూడా చెప్పవచ్చు. శ్రీకృష్ణ భగవానుడి శక్తుల్ని మనం ఐశ్వర్యాలతోని పోలుస్తూ ఉంటాం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఆహ్, ఒక కృష్ణ భగవానుడు మనకి చూపించేది ఏదైనా ఆయనకున్న శక్తి సామర్థ్యాలు. ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకోవాలంటే 6 ఐశ్వర్యాల గురించే ఎక్కువగా మనం చర్చిస్తూ ఉంటాం. ఆయనకున్న జ్ఞానము, రూపము, వైరాగ్యము, శక్తి, ఆహ్, ఇంకా దాంతో పాటుగా బలము, సంపద. సౌందర్యము, ఐశ్వర్యం అంటే మెయిన్ సంపద. దానితో పాటు శక్తి సౌందర్యం. అంటే బలమే. శక్తి అంటే బలమే. ఈ విధంగా మనము 6 ఐశ్వర్యాలని శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయనకు ఇంకా ఎన్నో అనేక శక్తులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒకేసారి చూపిస్తూ ఉన్నారనమాట. చూపిస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. ఆ విధంగా చూపించిన తర్వాత, "ఓ అర్జున, నువ్వేం చూడాలనుకుంటున్నావు? కేవలము ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో, నాలో ఏమేమి ఐశ్వర్యాలున్నాయో అవే చూడాలనుకుంటున్నావా?" మనం అనుకోవచ్చు. ఆయన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. కేవలం ఇప్పుడు ఏది స్థితిని కలిగి ఉందో ఆ విశ్వరూపాన్నే చూపిస్తూ ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు చూపించిన విశ్వరూపంలో కాలము కూడా ఉంది. గతంలో ఇంతకు ముందు ఏముందో ఈ విశ్వంలో అది కూడా చూడు. ఇప్పుడు మనకి వర్తమానంలో ఏం జరుగుతుంది ఈ విశ్వంలో అది కూడా చూడు. భవిష్యత్తులో జరగబోయేది కూడా చూడు అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనము శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంతో పాటుగా కాల రూపాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. కాల రూపంలో ఏముంటుంది? కాలం అంటే భూత, భవిష్యత్తు, వర్తమానాలన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తున్నాడు. అది చూస్తూ ఉంటే అర్జునుడికి అనిపించింది. విశ్వరూపం చూసినంత సేపు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత ఆయనకి వంగి నమస్కరించి ప్రణామాలు కూడా అర్పించాడు. ఆ తర్వాత ఆ విశ్వరూపం ఆయన అలానే చూస్తూ ఉంటే, అది పూర్తిగా కాలరూపంగా కూడా మారిపోయిందనమాట. కాలరూపంలో మనకి భూత, భవిష్యత్, వర్తమానాలు కనిపిస్తున్నాయి. మనకి భూతకాలంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరిగింది, భవిష్యత్తులో కూడా. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఏదైనా ఒక సృష్టి కానీ, ఒక జీవి కానీ జన్మ అనేది ఉంది అంటే దానికి అంతం కూడా ఉంటుంది. ఏదైనా జన్మిస్తే అది అంతం కూడా చెందాలి. అందుకనే చూడండి, ఎవరైనా సరే ప్రతి జీవి కూడా జన్మిస్తే ఖచ్చితంగా మరణిస్తాడు కూడా. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు ఎప్పుడు వచ్చినా గానీ ఈ భూమి మీదకి ఆయన లీలల్ని ప్రదర్శించడానికి ఆయన అవతార లక్ష్యం పూర్తి చేయాలంటే ఆయన అవతరిస్తాడు. తర్వాత అంతర్ధానం చెందుతాడు. అవతరణ, అంతర్ధానం. మనదేమిటి? జీవాత్మలది, బద్ధజీవులది జన్మ మరియు మృత్యు. ఈ భగవంతుడు మరియు బద్ధజీవులు కాకుండా మధ్యలో ముక్తాత్ములు వస్తారనమాట. వాళ్ళు కూడా భగవంతుని ఇచ్చ ప్రకారము వాళ్ళు జన్మిస్తారు.
వాళ్ళ జన్మ ముగిసిన తర్వాత భగవంతుడి యొక్క నిత్య లీలల్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు. కానీ ఏదైనా సరే జన్మ ఉంది అంటే అంతము కూడా ఉంటుంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అర్థం చేసుకోవాల్సిందేమిటి? అర్జునుడు ఈ కాల రూపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు మొత్తం అగ్ని ప్రజ్వరిల్లుతుందంట ఆయన ముఖం నుంచి. ఆ అగ్ని ఎలా ఉంది అంటే శ్రీకృష్ణ భగవానుడు అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంది. ఈ మొత్తము జీవులు కూడా ఆయనలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయనలోకి భూతకాలంలో ప్రవేశించారు. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు అర్జునుడు. వర్తమానంలో ఏం జరుగుతుంది? వాళ్ళందరూ కూడా కురు సైన్యము మరి కురు సైన్యం అంటే ఇద్దరు కూడా పాండవులు మరియు కౌరవులు. ఇద్దరూ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ కురు పక్షంలో కౌరవ పక్షంలో ఉన్నటువంటి అతిరథులు అందరూ కూడా భీష్మ, ద్రోణులతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది సైనికులు చూస్తూ ఉంటే ఆయన ఎంత విశ్వరూపం ఎంతో పెద్దగా, ఎంతో భయంకరంగా ఉంది. అందులో ఆయన పళ్ళ సందుల్లో ఇరుక్కొని పోయి కొంతమంది నుజ్జు నుజ్జు అయిపోతున్నారంట. ఇది చూసిన అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ రూపము? ఇంత భయంకరంగా ఉంది. ఈ రూపంలోకి మొత్తము ఈ ఇరుపక్షాల సైనికులు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. స్వయంగా మా తాతగారు, మా గురువుగారు కూడా వెళ్తున్నారు. ఆయన ఎందుకిలా మింగేస్తున్నారు అందరిని? అని అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడన్నమాట. మనము మామూలుగా చూడండి ఎవరైనా జంతు వధ చేస్తేనే అది ఎంతో అఫెన్స్. ఎవరు కూడా జంతువుల్ని వధించకూడదు. వాటిని భుజించకూడదు. అది తప్పు. ఎవరికి అది ఆ హక్కు ఉంది అంటే కేవలము అది మాత్రమే ఆహారంగా పొందినటువంటి వేరే జంతువుకి ఉంది. మానవులకు లేదు జంతువుల్ని భోజనం చేసే హక్కు. అది కూడా ఎస్పెషల్లీ కలియుగంలో అటువంటి అవసరమే లేదు. అలాంటిది శ్రీకృష్ణ భగవానుడి ముఖంలోకి ఈయన స్వయంగా భగవంతుడు, ఈయన ముఖంలోకి ఏంది అందరు జీవులు ప్రవేశిస్తున్నారు అని మనం సామాన్య దృష్టితో పోల్చుకుంటే ఏమిటి? నరమాంసం తింటున్నాడా భగవంతుడేమన్నా? అలా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. అలా అర్థం చేసుకుంటారు కొంతమంది. రష్యాలో ఏం జరిగింది అంటే వాళ్ళు భగవద్గీతని బ్యాన్ చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూపించిన కారణం ఏమిటి అంటే స్వయంగా వాళ్ళ భగవంతుడు వీళ్ళొక కల్ట్‌ని ఏర్పాటు చేసుకున్నారు. కల్ట్ అంటే వాళ్ళకి ఎవరైతే అందరూ ఒకే విధమైన అభిప్రాయాన్ని కలిగి, ఒకే విధమైన ఇష్టాలని కలిగి ఉంటారో వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏమిటి వీళ్ళది ఇదొక కల్టు. ఇందులో వీళ్ళ ఎవరు దేవుడని చెప్పుకుంటున్నారో ఆయనే చెప్తున్నాడు. అందులో ఆయన శిష్యుడు అర్జునుడికి యుద్ధం చెయ్యమని ప్రోత్సహిస్తున్నాడు. యుద్ధం ప్రోత్సహించడం అదెక్కడి మత గ్రంథము? ఆ తర్వాత ఇందులో కాల రూపంలోకి అందరూ కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారంట. అంటే ఏమిటి? ఆయనేమన్నా నరమాంసాన్ని తింటున్నాడా? అలా అర్థం చేసుకొని కోర్ట్‌లో వాదించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట రష్యాలో. కానీ శ్రీకృష్ణ భగవానుడి కాల రూపాన్ని అర్థం చేసుకునే విధానం అది కాదు. అందుకని అర్జునుడికి అన్నీ తెలుసు. కానీ మనలాంటి వాళ్ళ కోసము 31వ శ్లోకంలో స్వయంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమంటున్నారిక్కడ? ఓ దేవదేవ భయంకర రూపముతోనున్న నీవెవరో నాకు దయతో తెలియజేయుము. ఒక భయంకర రూపంలో కనిపిస్తున్నావు. నీవెవరో నాకు తెలియజేయి. తర్వాత నీకు వందనములు అర్పిస్తున్నాడు. నా ఎడ ప్రసన్నుడవమ్ము. నీకు వందనాలు అర్పిస్తున్నా నా ఎడ ప్రసన్నుడవు కా. నీవు ఆదిదేవుడవు. నీ కార్యములను ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. నీ కార్యాలేమిటి నాకర్థం కావట్లేదు. కాబట్టి నీ గురించి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా, తెలుసుకోవాలనుకుంటున్నా అని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఏం ప్రశ్న వేశాడు? మొదటిది అసలు నీవెవరో చెప్పు. తరువాత నీ కార్యాలేమిటో చెప్పు అని 2 ప్రశ్నలు వేశాడు. దానికి సమాధానంగా 32వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నేను కాలోస్మి. నేనే కాలాన్ని. ఎటువంటి కాలాన్ని? లోక వినాశకర కాలాన్ని. లోకం మొత్తాన్ని కూడా వినాశనం చేసేటటువంటి కాలాన్ని. ఎందుకండి వినాశనం చేయాలి ఈ లోకాన్ని? ఈ లోకము ఆవిర్భవించింది, విశ్వం ఆవిర్భవించింది అంటే ఆ! దానికి అంతము కూడా ఉంటుంది.
అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అంతం చేసే కాలాన్ని నేనే అని చెప్తున్నారు ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. తరువాత జనులందరినీ నశింపజేయుటకే నేనిక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, ఈ లోకంలో ఉన్న జనులందరినీ కూడా నశింపజేయడానికే వచ్చాను. తర్వాత నీవు తప్ప, అంటే పాండవులు తప్ప ఎవ్వరు కూడా ఇరు పక్షాల యోధులందరిలో అందరూ కూడా చంపబడనున్నారు. ఇరు పక్షాల్లో ఉండే యోధుల్లో ఎవరు కూడా బ్రతికి ఉండరు పాండవులు తప్ప. అయితే మనకు ఈ మొత్తం యుద్ధం జరిగిన తరువాత ఎవరెవరు ఆహ్, మిగిలి ఉంటారంటే, మనకి పాండవులు అర్జునుడితో సహా వాళ్ళతో పాటుగా మనకి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన యొక్క స్వయం సైన్యం ఉంది. ఆయన యొక్క స్వంత సైన్యాన్ని కూడా కౌరవుల పక్షంలో యుద్ధం చేయడానికి పంపించారు. అందులో ముఖ్యమైన వాళ్ళు సాత్యకి మరియు కృతవర్మ. ఈ సాత్యకినేమో పాండవ పక్షంలో యుద్ధం చేశాడు. కృతవర్మ కౌరవ పక్షంలో యుద్ధం చేశారు. వాళ్ళిద్దరూ కూడా జీవించి ఉంటారు. వాళ్ళతో పాటుగా ఈ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు ఎవరు అంటే, ధృతరాష్ట్రుడికి వాళ్ళ యొక్క దాసీకి పుట్టినటువంటి పుత్రుడు ఆయన యూత్సవుడు. ఆయన కూడా కౌరవ పక్షం నుంచి పాండవ పక్షానికి వచ్చేస్తాడు. యాక్చువల్‌గా కౌరవ పక్షంలో ఉన్నప్పుడు శంఖనాదం చేసినప్పుడు ఎవరైనా మీ పక్షాన్ని మార్చుకోమని ఆహ్, అప్పుడు ఒక సూచన జరుగుతుందనమాట. ఎవరైనా మీకిష్టమైన వాళ్ళు మీ పక్షం మార్చుకోవచ్చు. అప్పుడు యూత్సవుడు ఏం చేస్తాడంటే కౌరవ పక్షం నుంచి పాండవ పక్షంలోకొస్తాడు. ఆయన కూడా జీవించి ఉంటారు. ఆళ్ళతో పాటుగా కృపాచార్యుడు జీవించి ఉంటారు. అశ్వత్థామ జీవించి ఉంటారు. వీళ్ళు తప్పించి మిగిలిన ఇరు పక్షంలో ఉన్నటువంటి మొత్తం సైన్యం కూడా మరణిస్తుంది. అందుకనే చెప్తున్నాడన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. నీవు తప్ప అందరూ కూడా ఇరు పక్షంలో ఉన్న యోధులందరూ కూడా మరణించనున్నారు. చంపబడనున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ అది చూసిన ఈ కాలరూపం చూసినప్పుడు అర్జునుడికి ఎలా జరిగింది అంటే, ఒక విభ్రాంతి కలిగిందనమాట. ఏమిటి ఇది ఇలా జరుగుతుంది? అప్పుడు కృష్ణ భగవానుడు ఆయన యొక్క కార్యాన్ని గురించి ముందేం చెప్పాడు? నేను కాలరూపాన్ని, నేనందరిని వినాశనం చేయడానికే నేను వచ్చాను అని చెప్పారు. అది నా యొక్క ఐశ్వర్యం. అది నా యొక్క శక్తి సామర్థ్యాలు. తర్వాత దాంతో పాటు ఇంకేం చెప్తున్నాడు? అందరిని కూడా అందరూ చంపబడనున్నారు. అంటే ఏమిటి? వీళ్ళందరి మరణం కూడా ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది. ఎందుకు నిర్ణయించబడి ఉంది? అందరూ కూడా అధర్మపరులు. ఏం అధర్మం చేశారు? ఎన్నో అధర్మాలను చేశారు. పాండవులను ఎన్నో విధంగా ఇబ్బంది పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టారు. వాటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన అధర్మము ఏమిటి అంటే, స్వయంగా పాండవుల యొక్క పత్ని అయినటువంటి ద్రౌపదిని కురు సభలో అవమానించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కేవలం కౌరవులు లేరండి. అందరూ ఉన్నారు. ఇరు పక్షాల్లో ఉన్నటువంటి ఎంతో మంది సైన్యం ఉన్నారు. ఎంతో మంది రాజులు, యోధులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నం చెయ్యలేదు. అందుకనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చెయ్యకుండా కౌరవులకి ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం అంటే ఏమిటి? వాళ్ళు చెయ్యడానికి ప్రోత్సహించడమే. నేను ఎవరైనా ఒకళ్ళు కొడుతూ ఉన్నప్పుడు సైలెంట్‌గా మాట్లాడకుండా ఉన్నాను అంటే ఏమిటి? మౌనం అర్ధాంగీకారం అని చెప్పినట్టే అన్నమాట. నువ్వు మౌనంగా ఎలా ఉంటావు? నీకు బలం ఉంటేనా ఎదిరించు. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మౌనంగా ఉంటే అందులో మనకు కూడా భాగం వస్తుంది. అందుకనే ఎవరినైనా మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఎవరైనా వైష్ణవుల్ని నిందిస్తూ ఉంటే మనకి భక్తి వినోద ఠాకూర్లు చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే, వైష్ణవ నింద జరుగుతూ ఉన్నప్పుడు ఆ వైష్ణవ నింద చేసే వాళ్ళ యొక్క నాలుకని కట్ చేయాలంట. లేకపోతే వాళ్ళకి సరి అయిన సమాధానం చెప్పాలి. మీరు నిందించుతున్నారు. అందులో తప్పు ఏంటి, ఒప్పేమిటి అలా నింద చెయ్యకూడదని. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ మూడిట్లో ఏది చేయకుండా సైలెంట్‌గా విన్నామంటే అందులో మనకు కూడా భాగం వస్తుంది. అలానే ఇక్కడ కూడా ఏం జరిగింది? వాళ్ళు గొప్ప వైష్ణవులు ద్రౌపదీదేవి. ఆమెని అవమానిస్తుంటే అందరి కళ్ళ ముందు అందరూ సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ భాగం పంచుకోవాల్సొచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కురుసభలో సైలెంట్‌గా ఉన్నారో వాళ్ళందరిని కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఎంత కోపం వచ్చిందంటే కురుసభలో అందరిని ఆ క్షణంలోనే అంతమొందించాలి అని అనుకున్నారు. కానీ ఆయన అంతమొందించలేదు. ఎందుకంటే
కేవలం నేను కౌరవుల్ని కాదు అంతమొందించాల్సింది. ఈ 100 మంది పుత్రులు కాదు నా లక్ష్యము. ఎవరైతే ఇక్కడ అధర్మ పక్షంలో అధర్మం జరుగుతూ ఉంటే సైలెంట్‌గా చూస్తూ ఉన్నారో ఈ రాజులందరూ కూడా మరణించాలి. మరణించాలి అంటే ఆ సందర్భం వచ్చే వరకు ఎదురు చూడాలి. అందుకే ఓపిక పట్టారు. ఓపిక పట్టింది ఇక్కడ పాండవులు కాదండి. శ్రీకృష్ణ భగవానుడు ఓపిక వహించాడు. ఏ విధంగా ఎన్ని రోజులు ఓర్పు వహించాడంటే తన భక్తులు 14 సంవత్సరాలు మనకి అరణ్యవాసము, అజ్ఞాతవాసం అయిపోయి తరువాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓపిక సహించాడు. ఎందుకంటే ధర్మరాజు సిద్ధంగా లేదు యుద్ధం చేయడానికి యుధిష్ఠిర మహారాజు. ఆయన దు మనము దూతని పంపించాలి అనుకున్నాడు. ఒకసారి ఫైనల్‌గా మళ్ళొకసారి అడుగుదాం. దుర్యోధనుడిని ఏమంటారు ఆయన అభిప్రాయం తెలుసుకుందామని పాండవులు యుధిష్ఠిర మహారాజు అనుకున్నప్పుడు స్వయంగా దూతగా శ్రీకృష్ణ భగవానుడు ఎళ్లి చివరిసారిగా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. అయినా వాళ్ళకి ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు. ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి. ఎందుకంటే వాళ్ళు చేసిన అధర్మం వాళ్ళ యొక్క పాపం పండిందనమాట. ఇంకా వాళ్ళు మరణించాల్సిందే. పాపం పండినప్పుడు ఎటువంటి వాళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, భక్తులు చెప్పినా మన చెవులకెక్కదు. ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చెప్పినా గాని వీళ్ళెవరికీ చెవులకి ఎక్కడం లేదు కౌరవులకి. కారణం ఏమిటి? వాళ్ళ పాపం పండిందనమాట. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకేసారి ఇరుపక్షాల సైన్యంలో ఉంచి వాళ్ళందరినీ ఒకేసారి శిక్షించారు శ్రీకృష్ణ భగవానుడు. ఇది అధర్మం మీద చేసే యుద్ధం. ఒక రాజు ఇంకొక రాజు ఒక రాజ్యం కోసం చేసుకునే యుద్ధం కాదు. లేకపోతే వాళ్ళ ఐశ్వర్యం కోసం చేసే యుద్ధం కాదు. రాజ్య విస్తరణ కోసం చేసే యుద్ధం కాదు. ఆత్మ సంరక్షణ కోసం కూడా కాదు. ఏమిటి అంటే ధర్మ యుద్ధము. ధర్మాన్ని ఎవరైతే హాని కలిగిస్తారో వాళ్ళందరికీ కూడా వినాశనం తప్పదు. వీళ్ళందరి యొక్క మృత్యువుని నేను ఆల్రెడీ నిర్ణయించాను. వీళ్ళందరూ చంపబడే వాళ్ళే. నువ్వు చంపాల్సిన అవసరం ఏం లేదు అర్జున. నేనే చంపగలను ఒకే నిమిషంలో. కానీ ఈ క్రెడిట్ నువ్వు తీసుకో. క్రెడిట్ నీకిస్తున్నాను. నేను నిర్ణయం ఎప్పుడో చేశాను. అందుకని యుద్ధం చేయమని అడుగుతారు. ఆ కాల రూపము ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆ కాల రూపంలో వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు ఇరు సేనల్లో ఉన్నటువంటి అందరినీ వధించారు. కానీ పాండవులని ఏమీ చేయలేదు. ఆయన యొక్క భక్తులైన సాత్యకి, కృతవర్మని ఏమీ చేయలేదు. అంటే ఏమిటి? ఈ కాల రూపం ఎవరికి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే భక్తులో ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి పార్థసారథియే. కానీ ఎవరైతే అభక్తులో, ఎవరైతే ధర్మానికి హాని చేస్తారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారో, శాస్త్రాలలో ఏం చెప్పారో దానికి వ్యతిరేకమైన జీవితం, వికర్మలు చేస్తారో వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు కాల రూపంలో వాళ్ళందరినీ శిక్షిస్తారు. ఇక్కడ వీళ్ళని ఎలా శిక్షిస్తున్నారు? ఈ కురు సైన్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎలా శిక్షిస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ఆయుష్‌ని తీసుకొని వాళ్ళని చంపేస్తున్నాడు. కానీ ఇప్పుడు అభక్తుల రూపంలో ఇప్పుడు కలియుగంలో ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ వాళ్ళని ఎలా శిక్షిస్తున్నాడు? అందరినీ చంపట్ల. మనం చేసిన అధర్మానికి తగినటువంటి ఫలితం. మనం చేసిన వికర్మకి తగిన ఫలితాన్ని ఇస్తున్నాడు. అది ఏదైనా ఉండవచ్చు. అది ఏదైనా ఉండవచ్చు. ఎవరికి ఏ విధంగా శిక్షించాలో, ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్తాడు. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు కాలస్వరూపం. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనము ఇంకా ఎగ్జాంపుల్ చూడాలి అంటే స్వయంగా ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు. ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి నరసింహస్వామి వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రహ్లాదుడికి మాత్రము ఎంతో మంచి చిరునవ్వుతో ఆయన్ని కోపంతో కాలరూపాన్ని చూపించాడు హిరణ్యకశిపుడికి. హిరణ్యకశిపుడిని కోపంతోని ఆయన్ని సంహరించాడు. తన గోళ్లతోని సంహరించి రక్తాన్ని తాగాడు. అటుంత కోపాన్ని చూపించినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడైతే స్తుతి చేశాడో వెంటనే ప్రసన్నుడిగా మారిపోయి అటువంటి అంత కోపంలో ఉన్నటువంటి నరసింహస్వామిని ఎలా ఉన్నాడంటే చూడ్డానికే భయపడుతున్నారు. అలా మనకి చెప్తారు. లక్ష్మీదేవి కూడా భయపడింది అని చెప్తారు. ఆమేం భయపడదు. కాకపోతే మనందరికీ అలా చూపిస్తుందన్నమాట.
బ్రహ్మ శివుడు అందరూ భయపడి వణికిపోతూ ఉంటే ప్రహ్లాదుడు స్తుతిస్తే ప్రహ్లాదుడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు భయపడ్డాడా? భయపడలేదు. నా స్వామి వచ్చాడు అని సంతోషంగా ముందుకు వెళ్లి ఆయన్ని స్తుతిస్తే ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. అంటే ఏమిటి కాలరూపం ఎవరికి? ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి కాలరూపం. కానీ మనందరికి భక్తులకి ఏ రూపం? భక్తులకి ఏ రూపం అంటే శ్రీకృష్ణ భగవాన్ రూపం. శ్యామరూపం అక్కడ శ్యామరూపం కురుక్షేత్ర మహాసంగ్రంలో యుద్ధం చేసే వాళ్ళకి పార్థసారథి రూపం. కానీ ఆయన భక్తులకి మనం ఎలా భావిస్తే అలా. కృష్ణ భగవానుడు మాకు పుత్రుల్లాగా కావాలంటే మనకి ఎలా మారిపోతాడు? దామోదరుల్లాగా మారిపోతాడు. ఎవరైతే కృష్ణ భగవానుడి మాధుర్య భావంలో ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళకి శ్యామ సుందరుడిగా మారిపోతారు. కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని దర్శించుకోవాలి అంటే ఆ త్రిభంగ శ్యామ సుందర రూపాన్ని మనందరికీ దర్శింపజేస్తాడు. అంటే ఆయనని ఎలా చూస్తే అలా మనకి దర్శనం ఇస్తాడనమాట. ఈ కాల రూపము భక్తులకు కాదు, అభక్తులకి, తప్పు చేసిన వాళ్ళకి. అది కృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అందులో కాల రూపం ఒకటి. ఇప్పుడు మనము భగవద్గీతలో మనకి భగవద్గీత ఇంట్రడక్షన్ లో ఏం చెప్పారు? ఉపోద్ఘాతంలో 5 అంశాల గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తారు. 5 అంశాలు ఏమిటండి భగవద్గీతలో చెప్పినవి? ఇంట్రడక్షన్. ఈశ్వర, జీవ, కాల, కర్మ, ప్రకృతి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రకృతి, పురుషుడు, జీవాత్మ, కాలము మరియు కర్మ. ఈ 5 విషయాల గురించి మనకు మొత్తం భగవద్గీతలో వివరిస్తారు. ఈ 5 విషయాల్లో మనకి 2వ అధ్యాయంలో జీవాత్మ, ఆత్మ గురించి చెప్పాడు. 3 మరియు 5 అధ్యాయాల్లో కర్మ ఏమిటి, కర్మయోగం ఏమిటి, మన కర్మని ఎలా చేయాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు 11వ అధ్యాయంలో కాలం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత మనకి ప్రకృతి గురించి మనకి తర్వాత 13 మరియు 14 అధ్యాయంలో కేవలం ప్రకృతి గురించి వస్తుంది. ఆ తర్వాత పురుషోత్తమ యోగం, పురుషుడి గురించి వస్తుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పర్టికులర్ గా ఒక అంశం గురించి చెప్తున్నారు. కానీ భగవద్గీత మొత్తం కూడా 5 అంశాలు ఉంటాయి. కాలం గురించి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఈ 11వ అధ్యాయము కాల రూపాన్ని ఆయన దర్శనం ఇచ్చినప్పుడు నేను కాలాన్ని అని స్వయంగా చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయం కాల స్వరూపము. ఏమిటి కాలము? ఎలా మన మీద ప్రభావం చూపిస్తుంది? భక్తుల మీదైనా అభక్తుల మీద అంటే ఇప్పుడు మనము చేసే ప్రతి ఒక్క పని, మనమందరం కూడా ప్రతిరోజు ఎన్నో పనులని చేస్తూ ఉంటాం. వాటన్నిటినే కర్మలు అంటూ ఉంటాం. అంటే మనము చేసే ప్రతి కర్మ కూడా ఏ విధంగా అంటే మనము ప్రత్యేకంగా ఈ రోజు ఈ సమయంలో ఈ ఒక్క ప్రదేశంలో మనము ఒక కర్మని చేస్తూ ఉన్నాము. ఆ కర్మలన్నీ కూడా ఏ విధంగా అంటే ఈ కాలంలో మన పేరు మీద రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఏ విధంగా రిజిస్టర్ అయిపోయి ఉంటాయి? మనం ఈ సమయంలో ఈ సందర్భంలో మనం ఎన్నో కర్మలు చేస్తున్నాయి. అవన్నీ కూడా కాలంలో రిజిస్టర్ అవుతాయి. అవన్నిటిని కూడా మనం ఎవరి కోసం చేయాలి? మనం చేసే ఈ ప్రదేశంలో, ఈ కాలంలో మనం చేసే కర్మలన్నీ కూడా, ఈ ప్రకృతిలో చేసే కర్మలన్నీ కూడా పురుషుడి కోసం చేయాలి. నువ్వు పురుషుడి కోసం చేసినా, మన యొక్క సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ కోసం, ఈ ప్రకృతిని అనుభవించడం కోసం మనం ఏ కర్మ చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఈ సమయానుకూలంగా మన పేరు మీద ఈ కర్మలన్నీ కూడా రిజిస్టర్ చేయబడతాయి. రిజిస్టర్ చేయబడినప్పుడు వీటన్నిటిని కూడా మన యొక్క అకౌంట్ సెటిల్ చేయాల్సిన సందర్భం వస్తుంది. మనం ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మన కర్మలన్నిటిని కూడా లెక్కగడతారు. ఎలా? ఈ కాలంలో రిజిస్టర్ అయిపోయినటువంటి మన కర్మలన్నిటిని కూడా లెక్క కడతారు. దానిని బట్టే మన వచ్చే జన్మ నిర్ణయించబడి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, అంటే చివరి సమయంలో మన భావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి కదండీ మన వచ్చే జన్మ నిర్ణయించబడి ఉండేది. అవును. దాన్ని బట్టి మన తదుపరి శరీరం ఏం తీసుకోవాలో అది నిర్ణయించబడి ఉంటుంది. కానీ మనము చేసినటువంటి ఈ కర్మల యొక్క ఫలితాన్ని బట్టి మన స్వభావం నిర్ణయించబడి ఉంటుంది.
ఆ కర్మల యొక్క ఫలితాన్ని బట్టే ఈ స్వభావం అన్ని కూడా మన చిత్తంలో రిజిస్టర్ చెయ్యబడి ఉంటాయి. అందుకనే మన చిత్తం ఎలా ఉంటుందంటే పూర్వ జన్మల్లో మనం చేసినట్టే అన్ని ఆ కర్మల యొక్క చిట్టా అందులో ఉంటుంది. అందుకని ఏం జరుగుతుంది? మనము మనము భూతకాలంలో అంటే ఇంతకు ముందు సమయంలో ఏదైనా ఒక పని చేశామనుకోండి. ఎవరినైనా తిట్టాము, లేకపోతే ఎవరినోతో గొడవ పడ్డాము. అది ఏం జరుగుతుంది? కొంతకాలం మనం మర్చిపోతాము. కానీ ఎప్పుడైనా ఆ మనిషిని మళ్ళీ చూసామనుకోండి, మనం ఎవరితో గొడవ పడ్డామో, మళ్ళీ ఇంతకు ముందు జరిగినయన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. అలానే మనం అనుకోవచ్చు కేవలం ఈ జన్మలో చేసిందే కాదు. ఇంతకు ముందు జన్మల్లో మనం చేసినటువంటి ఏ పనైనా మన చిత్తంలో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. అది అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నా, లేకపోతే అంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి పనులైనా సరే, ఈ జన్మలో వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళ మీద మనకి కొంతమందిని చూస్తే ప్రత్యేక అభిమానం ఉంటుంది. కొంతమందిని చూడగానే మనకు నచ్చరు. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలొచ్చినప్పుడు, మన మనసు లోపలి పొరల్లో రిజిస్టర్ అయినటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి వస్తూ ఉంటాయి. అందుకనే చూడండి, మనము చాంటింగ్ చేస్తుంటే ఏం జరుగుతుంది పొద్దున్నే, ఇంతకుముందు జరిగినటువంటి సందర్భ చేసినటువంటి పనులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందుకని మేము సరిగ్గా చాంటింగ్ చేయలేకపోతున్నామండి అని చెప్తూ ఉంటాను. కారణం ఏమిటి? ఈ చిత్తంలో ఈ కాలాన్ని సందర్భంగా చిత్తంలో రిజిస్టర్ అయినటువంటి అన్ని పనులు కూడా మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. అవి మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లేమో మనము కృష్ణ చైతన్యంలో ఉంటాము. చాంటింగ్ చేసినప్పుడు, క్లాసులు విన్నప్పుడు, ఏదైనా సేవ చేసినప్పుడు మనకేం గుర్తుకు రావు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా ఎవరైనా మనని బాధ పెట్టినప్పుడు, ఏదైనా మళ్ళీ మనం బాధపడే సందర్భం ఉంటే, ఇంతకు ముందువన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే దీన్ని బట్టి ఏమంటారంటే ఇప్పుడు మనం ఒక విషయంలో బాగా బాధపడ్డామనుకోండి, పెద్దవాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. ఏమంటారు? కాలమే అన్ని గాయాల్ని మాన్పేస్తుంది. కాలమే అన్ని గాయాల్ని మాన్పేయడం అంటే ఏమిటి? కాలంలో మనము సమయం జరిగినప్పుడు, మనకు జరిగిన అన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిటిని మర్చిపోతాం, కొన్నిటిని మర్చిపోలేం. అలా రిజిస్టర్ అయిపోయి ఉంటాయి మన చిత్తంలో. ఇప్పుడు అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, చేతో దర్పణమార్జనం. చేత అంటే ఏమిటి? చిత్తము. ఈ చిత్తము అనే దర్పణంలో ఎన్నో రకాల జ్ఞాపకాలు, స్మృతులు చేసిన మనము అకర్మలు, వికర్మలు, కర్మలు అన్నిటి యొక్క చిట్టా ఉంది. అవన్నిటి కూడా మార్జనం చేయాలి. అంటే తుడిచివేయాలి. అంటే ఒకటే మార్గం ఏం చెప్పారు మనకి? ఏం చెప్పారు మాత చైతన్య మహాప్రభు ఫస్ట్ శ్లోకంలో, శిష్టాష్టకంలో? హ- హరినామ సంకీర్తనం చేయమన్నారు. హరినామ సంకీర్తనం చేయాలి. హరినామ సంకీర్తనం చేస్తే ఏం జరుగుతుంది? మన చిత్తము అనే దర్పణము పూర్తిగా మార్జనం చేయబడుతుంది. అంటే తుడిచివేయబడుతుంది. హరినామము తప్ప మన గత జన్మల్లో మనం చేసినటువంటి అన్ని స్మృతులు, అన్ని కర్మల యొక్క ఫలితాన్ని క్లీన్ చేయగలిగే ఒకే ఒక్క మార్గము హరినామము. అది తప్ప ఏది కూడా మనని పరిశుభ్రం చెయ్యలేదు. మనని అంటే ఈ శరీరాన్ని కాదు. శరీరం కావాలంటే మనం స్నానం చేసి శుభ్రం చేసుకోవచ్చు. కానీ మన లోపల ఉన్న ఆత్మ చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరంలో ఉండే మనః, బుద్ధి, అహంకారాలని శుభ్రం చెయ్యాలి. అంటే ఏమిటి? ఒకటే ఒక్క మార్గం ఏమిటి? అది ఎంత శుభ్రం అవుతే మనము భక్తి జీవితంలో అంత పురోగతి చెందుతాం. అది ఎంత శుభ్రపడుతూ ఉంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని అంత భక్తి శ్రద్ధలతోనే చేయగలం. కొన్నిసార్లు అనిపిస్తుంది. కొంతమంది చాలా మన శుద్ధ నామాన్ని పలుకుతారు. మన గురు మహారాజుని చూస్తే ఆయన వాళ్ళు ఎంతో శుద్ధ నామాన్ని పలుకుతారు. అది మనకు చేత కావడం లేదు. ఎందుకు? అంటే మన చిత్తములో అనేకమైనటువంటి ఇంతకు ముందు జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క వాసనలు ఉన్నాయి. అవి మనని మనశ్శాంతిగా బ్రతకనివ్వవు. మనశ్శాంతిగా మనని కృష్ణ సేవలో ఉండనివ్వవు. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రము మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, నా మనసు ఎక్కడో పోతుందండి. నేను చెయ్యలేకపోతున్నాను. నువ్వు చెయ్యగలిగినా, చెయ్యలేకపోయినా నీకు ఒకటే మెడిసిన్ ఉంది. ఇప్పుడు మనకొక రోగం ఉంది. డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తాడు. ఇగో అమ్మా నీకు షుగర్ ఉంది కదా! నువ్వు కాకరకాయ జ్యూస్ తాగాలి. ఆ జ్యూస్ తాగితేనే నీకు నయం అవుతుంది. తాగాలి అంటే కాకరకాయ జ్యూస్ అంటే బాగా చేదుగా ఉంటే నేను తాగలేను. తప్పదమ్మా చేదుగా ఉన్నా తాగాలి. మనకు కూడా
మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఎన్నో గుర్తొస్తుంటాయి. అలా గుర్తొస్తుంది మాతాజీ, నాకు శ్రద్ధ కుదరట్లేదు, నేను చెయ్యను అంటే కుదరదు. మనకు ఒకటే మెడిసిన్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లోమైనా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంది అంటే, మన చిత్తంలో ఉన్నటువంటి అనేక ఆ స్మృతులు, ఆ చిహ్నాలు అన్నీ కూడా తుడిచివేయబడి పూర్తిగా మనము పరిశుభ్రం అవుతాం. ఎప్పుడైతే మనం పరిశుభ్రం అవుతామో అప్పుడు మనం చేసే కృష్ణ సేవ ఏదైనా సరే ఇంకా భక్తి శ్రద్ధలతో చెయ్యగలుగుతాం. అటువంటి హరే కృష్ణ మహామంత్రం ఏంటి మాతాజీ? చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ హరే హరే. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపించడం ఒక్కటే మనకు ఉన్నటువంటి మార్గము. ఇంకొక మార్గమే లేదనమాట. ఇంకొక మార్గమే లేదు. శ్రీకృష్ణ భగవాని దగ్గరికి మనం గోలోక బృందావనానికి చేరాలి అన్నా మనని మనం పవిత్రం చేసుకుంటేనే అది సాధ్యం. అప్పుడే ఆయనకు సేవని ఇంకా బాగా చేయగలం. అటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు వీలైనంతగా జపించండి. మనని మనం శుభ్రం చేసుకొని ఈ కాలంలో ఉన్నటువంటి ఈ స్మృతులన్నిటి కూడా తుడిచి ఇంకా మనము కృష్ణ సేవలో నిమగ్నమవుదాం. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాత. నేనే చంపుతాను ప్రతి క్షణంలో యుద్ధంలో అర్జునుడు. మరి గుర్తు ఉండే ఉంటది కదా, లేదా ఆ టైంలో మర్చిపోయారా? ఆ మర్చిపోవడం వల్లనే కాల్తో టచ్ చేసి అటెండ్ ఇటెండ్ ఆజ్ఞనిచ్చారా? అది నాకు కొంచెం క్లారిటీ లేదు మాతాజీ. అంటే తెలిసింది కూడా ఎందుకు అలా బిహేవ్ చేశారు అర్జునుడు? మర్చిపోయారా? అర్థమైంది మాతాజీ మీ ప్రశ్న. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడు ఇంత జ్ఞానం ఇచ్చారు, మనం భగవద్గీత విన్నాము. విన్నంత మాత్రాన ఆత్మ ఎవరైనా కానీ ఆత్మే, శరీరం నశించిపోయేదే అని తెలిసినంత మాత్రాన మన వాళ్ళు, మన సొంత తోబుట్టువులు మరణించినప్పుడు బాధపడకుండా ఉండమని ఎవరు చెప్పలేదు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనము కృష్ణ చైతన్యంలో ఉన్నాము, మనం జ్ఞానం పొందామంటే పూర్తిగా మనకున్నటువంటి భావాలని వదిలేయమని కాదు. ఇక్కడ ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి తెలిసిన తోబుట్టువులు, బంధువులు ఎవరైనా భక్తులు మరణిస్తే వాళ్ళు ఇక ముందు మనకు కనిపించరు. ఆత్మనే శాశ్వతము, శరీరం మనకు కనిపించదు. కానీ మనందరికీ తెలిసి వాళ్ళ శరీరం కనిపించదు కాబట్టి వాళ్ళ సాంగత్యం మనకు ఉండదు. అందుకని బాధపడడంలో తప్పు లేదు. మనం ఎంత జ్ఞానం పొందినా మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు మరణిస్తే బాధ కలుగుతుంది. ఆ విధంగా అర్జునుడికి కూడా బాధ కలిగింది. అర్జునుడికి కూడా బాధ కలిగినప్పుడు కృష్ణ భగవానుడే అన్నీ చేస్తున్నాడు. అక్కడ కృష్ణ భగవానుడే అన్నీ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు భగవద్గీత అంత విన్నారు. అంత విన్న తర్వాత కూడా మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. చెప్పినప్పుడు కూడా ఇక్కడ నేను అన్నీ కృష్ణుడే చేపిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడితోనైనా కృష్ణుడు చేపించింది, అందరినీ నేనే చంపుతున్నాను, నేనే యుద్ధం చేస్తున్నాను, అన్ని కృష్ణుడే చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా నేను క్లాస్ చెప్పినా మీరు విన్నా మన వెనకాల ఉండి నడిపించేది అంతా కృష్ణుడే. అంత కృష్ణుడే చేస్తున్నాడు కదా అని నీ భగవద్గీత శ్లోకంలో ఇదంతా చదివింది నేను మీకు ఏదైనా తప్పు చెప్పాను అనుకోండి, అదేమిటి మాతాజీ ఇంత చిన్నది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకుండా తప్పులు చెప్తుంది అంటారా? అంత కృష్ణుడే చేపిస్తున్నాడు కాబట్టి మాతాజీ తప్పులు చెప్పింది అంటారా? అన్నీ కృష్ణుడు చేపిస్తున్నా మన మానవ ప్రయత్నం అనేది ఉండాలి కదా. మానవ ప్రయత్నంలో కృష్ణ భగవానుడు భగవద్గీత జ్ఞానం ఇచ్చాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం రాసి మన ముందు బుక్ పెట్టాడు. మనం శ్రద్ధగా 1కి 4 సార్లు చదువుకొని తప్పులు లేకుండా చెప్పాలి. అదే మన బాధ్యత. ఎందుకంటే ఆ కార్యం ఇక్కడ మన మానవులుగా, మన ప్రయత్నంగా, మన బాధ్యత మనం చెయ్యాలి. అలాగే అర్జునుడికి కూడా తన స్వయంగా పుత్రుడు మరణించినప్పుడు ఎంతో బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు స్వయంగా బాధపడ్డాడు. కారణం ఏమిటి? ఆయన ఎవరు? ఆయన పేరేమిటి మాతాజీ? దుశ్చల యొక్క భర్త. ఆయన పేరు గుర్తు రావట్లేదు. జయద్రథుడు. జయద్రథుడు. జయద్రథుడు మొత్తము ఆయనే ఈ పాండవులని నిలువరించాలని తపస్సు చేసి
వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో నిలువరించి అభిమన్యుడు వాళ్ళందరినీ నిలువరించడం వల్లనే అక్కడ అభిమన్యుల్ని మిగిలిన యోధులందరూ కలిసి చంపగలిగారు. అసలు ఈ దుష్టల భర్తని ఇంతకు ముందే ద్రౌపదిని ఒకసారి అపహరించాలని చూశాడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేశారంటే పాండవులు అందరూ కూడా చంపాలి అనుకున్నప్పుడు అర్జునుడే క్షమించమని చెప్తాడనమాట. పాపము మన చెల్లెలు కదా, ఎంతైనా చెల్లెలు భర్తని ఆయన వధిస్తే ఆవిడ విధవరాలవుతుంది, ఎందుకులే వధించొద్దు అని కేవలం గుండు గీసి వదిలేస్తారనమాట. కేవలం అవమానించి వదిలేస్తారు. అటువంటిది ఆ సమయంలోనే చంపి ఉంటే బాగుండేది. చంపకపోవడం తప్పైపోయింది అని ఆయనకి బాధ కలుగుతుంది. అటువంటి దుష్టల భర్త ఎటువంటి తప్పు చేశాడంటే, ఆయన అడిగాడు కాబట్టి శివుడు ఆయనకు వరం ఇచ్చాడు. కానీ అది తప్పు కదా. ఒక యోధుణ్ణి చంపడం కోసం ఇంతమంది కలిసి అన్యాయంగా యుద్ధ నియమాల్ని వాళ్ళు పాటించలేదు. ముఖ్యంగా అక్కడ యుద్ధ నియమాలు పాటించారా? పాటించలేదు. ఒక యోధుడు ఆయన నిరాయుధుడై ఉన్నప్పుడు అంతమంది యోధులు కలిసి చంపారు. కారణం ఎవరు? ఈ దుష్టల భర్తనే. అందుకని అర్జునుడి కోపం వచ్చింది. కోపం వచ్చి అది సహజము ఆ కోపం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోపం వచ్చినా కానీ అందులో ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఏం చెప్పాడు? నిన్ను సూర్యోదయం లోపల నిన్ను నేను చంపేస్తానన్నాడు. అక్కడ యుద్ధము, ఆయనను చంపారు. ఆయన చంపడంలో ఏ తప్పు లేదు. ఇంకొకటి, ఆయన ఎటువంటి ప్రతిజ్ఞలు చేసినా కృష్ణుణ్ణి వీడి ప్రతిజ్ఞ చేయలేదు. కృష్ణుడితోనే ఉన్నాడు. చివరి సమయంలో కూడా కృష్ణుడు ఎలా చెప్తే అలానే విన్నాడు. ఆయన ధర్మాన్ని కూడా వీడిపోలేదు. అది అర్థం చేసుకోవాలి. తన పుత్రుడు మరణించాడు కాబట్టి దుఃఖం సహజంగా వచ్చింది. ఆ సహజమైన దుఃఖంలో ఆయన అధర్మాన్ని వీడకుండా ధర్మ యుద్ధమే చేసి ఆయన్ని వధించాడు. సూర్యాస్తమయం జరగక ముందే వధించాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఎంతో సహాయం చేశాడు. ఎందుకు సహాయం చేశాడు? ఆయన దగ్గర ధర్మమే ఉంది. అర్జునుడి దగ్గర ఏ తప్పు లేదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు సహాయం చేశాడు. ఈ కౌరవులు మొత్తం అధర్మం చేస్తున్నారు, అందుకని వాళ్ళని సహాయం చేయలేదు, వధించాడు. అర్థమైందా మాతాజీ? సాటిస్ఫైడా మీరు? అంటే మాతాజీ నేను వధిస్తాను అని జ్ఞానం ఉన్నప్పుడు అలా ఎలా ఎందుకు అన్నారు? అంటే అప్పుడే కదా జరిగింది. నేను అని చెప్తున్నాను. ఇప్పుడు మొన్న మీరందరూ నన్ను ప్రశ్నలు వేశారు మాతాజీ. క్లాస్ లో ప్రశ్నలు వేశారు. మొన్న క్లాస్ లో ప్రశ్నలు వేస్తే మాతాజీ నేను తెలుసుకొని నేను నెక్స్ట్ వీక్ లో చెప్తాను అన్నానా? లేకపోతే మాతాజీ నాకు తెలియదు, అన్నిటికీ ఆన్సర్స్ కృష్ణుడే చెప్తాడు మీకు అన్నానా? నెక్స్ట్ వీక్ లో చెప్తాను. అంటే ఏమిటి? మన మానవ ప్రయత్నం చెయ్యాలి కదా. వెనకాల చేపించింది ఎవడు? శ్రీకృష్ణ భగవానుడే కదా చేపించింది. అలానే చేతులు ముట్టుకొని కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. సరెండర్ అయినా కూడా ఆ భావం ఉండాలి. మన కర్మల్ని ఆఫ్ చేసి ఉండకూడదు. మన కర్మ మనం చేసుకుంటాలి. బ్యాక్గ్రౌండ్ కృష్ణ ఉంటారన్న భావంలో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కృష్ణుడే ఉండాలి. కృష్ణుడినే నమ్మాలి. కానీ ప్రయత్నం మనం చేయాలి. మనకి తెలియకుండా అజ్ఞాతంగా ఎలా అర్జునుడికి సహాయం చేశాడు, మనకి సహాయం చేస్తాడు. ఇది ఎప్పటి నుంచో నాకు సందేహం మాతాజీ. అది ఏంటి అంత జ్ఞానం తెలుసుకోండి, ఇంకా ఏంటి తన కాలుతో టచ్ చేయడం ఏంటి, మళ్ళీ నేను చేస్తాను శపథం చేయడం ఏంటి, నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది. అంటే అంత మహాయోధులు అలా అన్నప్పుడు మనం ఎంత వాళ్ళము, మనం జ్ఞానం మర్చిపోవడానికి అన్న భావం ఉండేది నాకు. థ్యాంక్ యూ మాతాజీ. సాటిస్ఫైడ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాతాజీ. బాగా అర్థమైంది. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒక యోధుడుగా యుద్ధం చేసేటప్పుడు ఆయన కాలితోటి అట్లా అన్నారు, కానీ కావాలని కాదు కదా మాతాజీ. అట్లా అంటే కృష్ణ భగవానుడు అని తెలుసు ఆయనకి. ఆయన మొత్తం తెలిసినా తెలిపోయిన అపరాధమే కదా మాతాజీ. అంటే నిప్పును పట్టుకుంటే కాలుతుంది కదా, తెలిసినా కాదు. అది మాకు నిన్న క్లాస్ లో వచ్చింది మాతాజీ. మేము సర్వరాజ్య మాతాజీ మాట్లాడుకున్నప్పుడు తెలిసిన తర్వాత కూడా కాలితో టచ్ చేయడమును ఇట్లా ఎందుకంటే సార్ మాతాజీని అడుగుతాం క్లాస్ లో. అలా ఉండిపోయింది ఆ క్లాస్ లో. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మంచి సమాధానం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన ఎవరైనా సారథిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆ రథంని అధిరోహించి ఉన్నారో వాళ్ళు కాలుతోనే సైన్స్ చేస్తారు. అది శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించాడు. అది ఆయన గొప్పతనం. పరిహారం కూడా చేసుకోవాలి మాతాజీ. అంటే
కృష్ణుడికి అందుకే కదా మాతాజీ అర్జునుడు క్షమించమని శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడు. ఆ పరిహారము అంటే ఇంకేం లేదు, ఆయన భక్తి మాతాజీ. ఏదైనా పరిహారం అదే అంటే మాతాజీ. ఏమి లేదు. మనం ఎంత భక్తి చూపిస్తే అదే పరిహారం, ఆయనకి ఎంత సేవ చేస్తే అదే పరిహారం. హరే కృష్ణ. బాగుంది మాతాజీ. ఆయన కానీ అంటే కృష్ణుడు మాతాజీ ఉద్దేశం తన్నాలని కాకపోయినా చేశాడని మీ ఉద్దేశం అంతే. అది కృష్ణ భగవానుడు అంగీకరించాడు అది. అది కానీ కృష్ణుడు నేను అడగాల్సింది మాతాజీ అప్పుడు అర్జునుడు సైన్యం ఇస్తానన్నప్పుడు నేను ఇలా చేయనని అర్జునుడు అడిగి ఉండాల్సింది. దాన్ని కృష్ణ పరమాత్మ ఒప్పుకొని ఉండేవారు. అలా జరగలేదు. అది కొంచెం యుద్ధంలో అలా అనిపిస్తూనే ఉంటుంది మాతాజీ. ఏం అడిగి ఉండాల్సింది మాతాజీ? కాల్తో టచ్ చేయడం అనేది నేను ఇలా చేయను కృష్ణ అని. అది ఎలా సాధ్యం మాత? చేయకపోతే యుద్ధం ఎలా జరుగుతుంది? ఎలా యుద్ధం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు మాతాజీ వివరణ బాగా ఇచ్చారు మాతాజీ. అంత మనం ఒక్కళ్ళు మ్యూట్ లో లేకపోతేనే గందరగోళంగా ఉండి అందరం మ్యూట్ లో పెట్టుకోమంటాం కదా. కరెక్ట్ గా అంత మంది కంపల్సరీ అంతే కదా మాతాజీ. యుద్ధం చేసే వాళ్ళకి అది కంపల్సరీ. అప్పుడే వాళ్ళకి రూట్ కంపల్సరీ అంతే. అది సాధ్యం భగవాన్ కాదు. కోసం చేస్తున్నారు, భగవంతుడి కోసం చేస్తున్నారు. ముందు అది మెయిన్ పాయింట్ కదా మాతాజీ. అవును మాతాజీ. అది ఆయన ఎంచుకున్నారు అర్జునుడిని. అందుకనే ఆయన పార్థసారథి రూపాన్ని చూసి చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చదువు రాని వాడు భగవద్గీతను చూసి రోధిస్తూ ఉన్నాడు. ఏమర్థమైందయ్యా నీకు భగవద్గీతలను? మా స్వయంగా మహాప్రభు అడిగితే ఆయన చదవట్లే, కేవలం పార్థసారథి రూపాన్ని చూసి మాత్రం దుఃఖిస్తున్నాడు. నీకేమర్థమైంది రూపం చూస్తే అంటే, కృష్ణ భగవానుడి యొక్క కరుణ ఎంత ఉందో భక్తుల మీద అర్థమైంది అన్నాడు. మనకి పార్థసారథి అంటే ఏమిటి? మనం అనుకుంటాం ఒక కారు డ్రైవర్ అంతకంటే రథం నడిపేవాడు అనుకుంటాం అంతే. అంతే అనుకుంటాం. అలా కాదు. ఇప్పుడు అదే గనక అదే అంతే అయితే కర్ణుడికి రథాన్ని నడిపే సారథిగా ఉండమని దుర్యోధనుడు అడుగుతాడు. ఎవరిని అడుగుతాడంటే ఈ నకుల సహదేవుల యొక్క మామగారు అన్నమాట, వాళ్ళ యొక్క మేనమామ శల్యుడిని అడుగుతాడు. శల్యుడు అస్సలు ఒప్పుకోడు. శల్యుడికి ఇష్టం ఉండదు ఆయనకు నేనెందుకు రథసారథిగా ఉండాలని. కానీ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు అనమాట. అదంత గొప్ప పోస్ట్ అయితే ఎందుకు ఒప్పుకోడు ఆయన? కృష్ణ భగవానుడు ఒప్పుకున్నాడు. ఆయననే అర్జునుడు అడగగానే ఒప్పుకున్నాడు అనమాట. ఆయన ఉద్దేశమే అది, నేను అర్జునుడి పక్కన ఉండాలని. కానీ అది ఆయన చెప్పకూడదు కాబట్టి ఆయన్నే ఎంచుకోమన్నాడు. అర్జున, నేను నీతోనే ఉంటాను, కానీ యుద్ధం చేయను, ఆయుధం పట్టుకోను. ఏం చేయాలో నువ్వే చెప్పు, అయితే నాకు సారథిగా ఉండు కృష్ణ అన్నాడు. వెంటనే సరే అన్నాడు. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. భగవానుడు పక్కన ఉంటే ఇంకా విజయం